ఈ జన్మమే రుచి చూడడానికి దొరి మరదలు అడిగింది కదండి స్పైసీగా ఇప్పుడు బూందీతో మసాలా అయితే చేసి పెడతాం. చేసిందంతా చూసారు కదా. ఎందుకు ఇదంతా చేశాను అనుకుంటున్నారా? మాకు శివరాత్రి అంటే ఎంత స్పెషల్ చెప్పాను కదండి. శివరాత్రికి అందరూ తమ్ముళ్ళు మరుదులు అందరూ వచ్చారు. వాళ్ళ కోసం అయితే రాగానే కూల్ గా వాటర్ అయితే తాగారు. ఇంకా స్పైసీగా ఉంటే టీవీ చూస్తా స్నాక్ లాగా ఏమైనా తిన్నా బాగుంటుంది కదా. సాయంత్రం అయింది కాబట్టి ఇంట్లో అయితే బూందీ కనపడిందండి. కుట్టి బూందీ ఇస్తే ఏం బాగుంటుందని చెప్పని దీంతో మసాలా తయారు చేద్దామని ఇప్పుడు దాకా అవన్నీ కట్ చేశారండి. ఇంకా అది ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా అయితే మనం ఈ బూందీని ఒక పొడవుగా ఉండే బౌల్లో వేసుకోవాలండి. కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకుని అన్ని కూడా ఒక్కొక్కటి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు టమాటో వేస్తున్నానండి. ఆ టమాటో కూడా మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. మరీ ఎక్కువనే టేస్ట్ ఉంటుంది కదా, అందుకని చూసుకొని వేసుకున్నాం. ఆల్రెడీ ఇది స్పైసీగా ఉంటుంది కాబట్టి కొన్ని మిర్చియే వేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ ఎన్నున్నా టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఆనియన్స్ మాత్రం ఎక్కువగానే వేస్తున్నానండి. ఇంకా కొత్తిమీర టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుంది, అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిది, చాలా బాగుంటుంది కదండి. ఇది రక్తాన్ని కూడా వృద్ధి చెందుతుందండి. ఇదైతే కొంచెం ఎక్కువే వాడతాను నేను కొత్తిమీర అన్నిటిలోనూ. చాకినే యూజ్ చేసి మిక్స్ చేస్తున్నాను, మళ్ళీ వేరే గరిటె వాడకుండా. ఇది చూస్తుంటే నాకైతే ముంతగింజ పప్పు గుర్తొస్తుందండి. వాళ్ళైతే ఇంటియా చెప్తారు కదండి, వాళ్ళు కూడా ఇలా 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 తిప్పుతూ ఉంటే భలే ఉంటుంది కదా. నాకైతే అక్కడ మిస్ అయిపోయింది. ఇంత కష్టపడి చేశాక ఇది టేస్ట్ చూడకుండా సర్వ్ చేయగలుగుతామా? ఒకసారి ముందైతే మనం టేస్ట్ చూద్దాము. సూపర్ ఉన్నాయండి, క్రంచీగా అన్ని స్పైసెస్ తెలుస్తున్నాయి, చాలా బాగుంది. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా వెడి వెడనల్లో ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా ఈ అర్థం కాలేదు, కారంగా కావాలి అని బూందీ పెట్టి రొటీన్ గా ఉంటుంది కదా అని ఇలా చాట్ లాగా చేశాను. బాగుందా? మా తమ్ముడు బాగా నచ్చిందండి.